ప్రిన్సిపల్ మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు ఇక్కడ విద్యానికేతన్ మోడల్ హై స్కూల్లో చూసినట్టయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ముందే వచ్చేసింది విద్యానికేతన్కి సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి అంటే నూతన కాంతి అని అర్థం. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. ఇందాక పిల్లలు చెప్పినట్టుగా భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంట్లో పూజలు చేసుకుంటారు. అదేవిధంగా మన స్కూల్లో ఇంతకుముందుకు మన మేడం గారు మిగతా పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోశారు. ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, కొన్ని పైసలు, తర్వాత పువ్వులు, అక్షంతలు కలిపి పిల్లల తలపైన ఈ భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలందరూ కూడా భోగ భాగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని మరియు మరదృష్టి కూడా తగలదని చెప్పి ప్రజల విశ్వాసం. ఇలా భోగి రోజు భోగి మంటలు కూడా వేసుకుంటారు. ఈ భోగి మంటల్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని ప్రజల నమ్మకం. అదేవిధంగా 2వ రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంటిలో అందరూ ఆడవాళ్ళు మంచి రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు. అదేవిధంగా ఇంట్లో పాలు కూడా పొంగించుకుంటారు. అదేవిధంగా ఇంట్లో మంచి అందరూ బంధుమిత్రులతోటి సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత కనుమ. ఈ కనుమ రోజు పశువులని వాటిని మంచిగా శుభ్రంగా కడిగి పశువులను ఆరాధిస్తారు. ఎందుకు పశువులను ఆరాధిస్తారంటే రైతులకు ఈ పశువులే ఆధారం. ఈ పశువులతోటే పంటలు పండుతాయి కాబట్టి రైతులను పూజించుకుంటారు. అదే పొంగల్ చేసుకొని ఇంట్లో నైవేద్యంగా కూడా స్వీకరించి తర్వాత కొంచెం పశువులకి కొంచెం పొలాల్లో కూడా చల్లుకుంటారు. ముఖ్యంగా రైతులకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి కొత్త పంట మొత్తం చేతికొచ్చి సుఖ సంతోషంగా ఉంటారు. దీన్నే రైతుల పండుగ అని కూడా అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకే వాళ్ళు పతంగులు ఎగరవేస్తారు. కైట్స్ ఎగరేసి ఆకాశంలో వాళ్ళు వివరించినట్టుగా సంతోషంగా ఉంటారు. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ ఇట్లా 3 పండుగలు కూడా మనము జరుపుకుంటారు. భారతీయులకు అత్యుత్తమైన పండుగ ఈ సంక్రాంతి పండుగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఈ స్టేజ్ లో లేరనమాట, అందుకే ముగిస్తున్నాను.